దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నామండి. మంచిది ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభు, గడిచిన దినములన్నీ మీ కృపలో భద్రపరిచి మరొక రోజులోనికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా ప్రభు మీకు ఇష్టలుగా జీవించి మీరు ఇచ్చే ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆనందం పొందుకోవడం సహాయం దయచేయమని, ఈ వాక్కు ధర్మములు బలపరిచి ఆశీర్వదించమని యేసయ్య వారి నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు వాక్య భాగం ఏంటంటే 91వ కీర్తన 1-2 వచనాలు. దేవుని చాటున నివసించడం. 91వ కీర్తన 1-2 వచనాలు. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నినడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని కీర్తనకారుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రియులారా, ప్రియులారా, మనము దేవుని చాటున నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నీడలో, దేవుని వాక్యపు వెలుగులో మనం బ్రతకాలని, దేవునికి ఇష్టలుగా మనం నివసించాలని, మన జీవితాలు కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. దేవుని చోటను మనం ఎప్పుడైతే నివసిస్తామో ఆ సర్వశక్తిని యొక్క నీడను, విశ్రాంతిని మనం పొందుకుంటాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్య వెలుగును మనం ఎప్పుడు బ్రతుకుతామో ప్రియులారా, ఆయనే మనకు ఆశ్రయంగా కోటగా ఉంటాడు. ఎందుకంటే తర్వాత మాట్లాడినట్టు కదా, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడైన నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? యెహోవాను గురించి చెప్తున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు కీర్తనకారుడు. ఆయనే నాకు ఆశ్రయం అంటున్నాడు, ఆయన నాకు కోట అంటున్నాడు, ఆయన నేను నమ్ముకుని నా దేవుడిని మరి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నువ్వెవరైనా ఆశ్రయంగా చేసుకుంటున్నావు ప్రియులారా? ఎందుకంటే మొదటి వచనం, రెండో వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ 2 వచనాల ప్రకారం మనం జీవించగలిగితే ఈ యొక్క కీర్తనలో అనేక వాగ్దానాలు మనకు ఇక్కడ ఉంటాయి ప్రియులారా. అద్భుతమైన వాగ్దానాలు, అద్భుతమైన కార్యములు నీ జీవితంలో, మన జీవితంలో జరగాలంటే ప్రియులారా, మొదటి 2 వచనాలు మనం పాటించాలి. పాటించకుండా ఏది మన జీవితంలో జరగదు. మనం అన్నీ కూడా చదివేసుకుంటాం, వాగ్దానాలకు మాట్లాడుకుంటే ఈ యొక్క కీర్తనలు చాలామంది వీటిని వాడుకుంటుంటారు. వాక్యాన్ని మంచిదే వాడుకోవడం, ఆ వాక్యాన్ని పెట్టుకోవడం కూడా మంచిదే. కానీ ఇక్కడ ప్రియులారా, మొదటి 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైన కీర్తనలో. ఏంటంటే ఈ కీర్తనలు ఇంకా అనేక మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే, వేటకాని ఉరుల నుండి ఆయన నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, అంతేకాదు రాత్రి వేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను, నువ్వు చీకట్లో సంచరించే తెగులకైనా, మధ్యాహ్నమందులో పాడు చే రోగమును భయపడవు. ఇంకా అనేక వాగ్దానం మనం ఇందులో చూస్తాను. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినాను, కుడి ప్రక్కన 10,000 మందికి నీ అపాయం యుద్ధకు రాదని అద్భుతమైన వాగ్దానాలతో కూడిన మాటలు ఇందులో ఉన్నాయి. ఈ వాగ్దానాలు మనం చదువుకోవడమో, ఈ వాగ్దానాలు మనకు లేదా మనం తీసుకోవడమో కాదు. కానీ మొదటి వచనం చూస్తే జాగ్రత్తగా గమనిస్తే పిల్లలు, ఆ వచనం నువ్వు పాటించగలిగితే ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయి. ఆ వచనం పాటించకుండా ఈ వచనాలు నీకు జీవితంలో జరుగుతాయి అనుకుంటే అదంతా కూడా వృధా ప్రియులారా. ఎందుకంటే మొదటి వచనంలో ఏమని రాయబడిందండి? మహోన్నతిని చోటను నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఈరోజు వేటి చోటను మనం విశ్రాంతి తీసుకుంటున్నాం, వేటి చోటను మనం నివసిస్తున్నాం, వేటిని ఆధారంగా చేసుకుని మనం నివసిస్తున్నాం, వేటిని మనం ఆశ్రయం చేసుకున్నాం, ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. అవును ప్రియులారా, దేవుని చాటును మనం నివసించగలిగితే, దేవుని నీటిలో మనం నిలబడగలిగితే, దేవుని వాక్యపు వెలుగులో మనం బ్రతకగలిగితే ప్రియులారా, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆ సర్వశక్తి యొక్క నీడను నీకు అనుగ్రహిస్తాడు, సర్వశక్తిని యొక్క విశ్రాంతి నీకు అనుగ్రహిస్తాడు. దావీదు కీర్తనకారుడు అంటాడు కదా 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు, పచ్చిక గల చోట నన్ను పరుండి చేస్తున్నాడు, శాంతికరమైన జన్మలేదని నన్ను నడిపించున్నాడు. శాంతి, ఈ శాంతి సమాధానం ఎవరికి దొరుకుతుందని? డబ్బును దొరుకుతుందా? ఎంతోమందికి డబ్బు ఉన్నప్పటికీ, ఎంతోమంది జీవితంలో గొప్ప పరపతి కలిగి ఉన్నప్పటికీ, గొప్ప హోదా కలిగి ఉన్నప్పటికీ, పెద్ద హోదా స్థితిలో ఉన్నప్పటికీ, ఉద్యోగంలో, వ్యాపారంలో, లేదా లాభాల్లో, లేదా డబ్బులో, బంగారు వజ్రాలు వైడూర్యాలు కలిగిన వారిలో కూడా శాంతి, సమాధానం లేక, నెమ్మది లేక కుమిలిపోతున్నారు అనేక మంది ఉంటున్నారు ప్రియులారా. డబ్బు ఉంటే శాంతి అనుకుంటారు ప్రియులారా. చాలామంది డబ్బు ఉంటే నెమ్మది అనుకుంటారు. డబ్బు ద్వారా శాంతి రాదు, డబ్బు ద్వారా నెమ్మది రాదు, డబ్బు ద్వారా నీకు ఆ నిరుత్సాహం తప్ప నీ జీవితంలో సంతోషం కొద్దిసేపు ఉండొచ్చేమో డబ్బు ద్వారా, కానీ నిత్య సంతోషము దేవుడు ఇస్తాడు, నిత్యమైన ఆనందము దేవుని దగ్గర ఉంది. కనుక ప్రియులారా, దేవుని చోట నివసించే వ్యక్తి విశ్రమిస్తాడు.
సంతోషిస్తాడు, విశ్రాంతి తీసుకుంటాడు, నీడలో ఉంటాడు. చూడండి పిల్లలు, కొంతమంది దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడే వారు ఏం చేస్తారంటే లేమిలోనూ కూడా, కష్టంలో కూడా సంతోషంగా ఉండగలుగుతారు, నిలబడగలుగుతారు కష్టంలో కూడా. ఆ గొప్ప కార్యం ఎందుకు జరుగుతుందంటే వారు దేవుని చోటన, దేవుని నీడలో ఉన్నారు. ఈరోజు మనం ఎవరి నీడలో ఉంటున్నాం పిల్లలు ఒకసారి పరిశీలించుకోవాలి. మహోన్నతిని చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన నాకు ఆశ్రయం, ఆయన నా కోటని నమ్ముకున్న దేవుడిని యెహోవాను గురించి చెప్పుచున్నాను కీర్తనకారుడు అంటున్నాడు. అవును పిల్లరా, యెహోవాను గురించి ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు, దేవుని గురించి చెబుతున్నాడు. మన జీవితంలో ఆయన్నే ఆశ్రయంగా, ఆయన్నే మన కోటగా, ఆయనే మనకు అండగా మనం చేసుకోగలిగితే పిల్లరా, తర్వాత వాగ్దానం మీరు వీలైతే చదవండి. 91 కీర్తనలో అనేక మాటలు ఇందులో రాయబడ్డాయి. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులుని గుడారం సమర్పించదు అని అనేక మాటలు మనం ఇందులో చూస్తున్నాం. గడిచిన వారం కూడా ఒక వాక్యం చదువు, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదనని మాట చూస్తున్నాం. అలాగే ప్రియులరా, ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే దేవుని చాటును, దేవుని నీడను, దేవుని వాక్యపు వెలుగులో మనం బ్రతకగలిగితే పిల్లల దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని తెలిసి కొద్ది మాటలు ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ జీవముల దేవ, మీకు వందనాలు ప్రభువా. మహోన్నతిని చాటును నివసించబడే సర్వశక్తి నీడను విశ్రమించడం వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, మీ చాటున, మీ సన్నిధిలో, మీ వాక్యపు వెలుగులో మేము బ్రతకడానికి, మా బ్రతుకులు కట్టుకోవడానికి సహాయం తెచ్చండి. అందరైతే ఈ వాక్యం ఏమిటన్నారు, వాక్యం ద్వారా మనం బలపరచండి ప్రభు, వాక్కు ద్వారా దర్శించండి. మీ చాటున, మీ సన్నిధిలో, మీ వాక్యపు వెలుగులో వారి బ్రతుకులు కట్టుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. లోకాన్ని, లోక ఆశ్రయాలను ఆశ్రయించుకుని మిమ్మల్ని ఆశ్రయించేవారుగా, మీరే కొండగా, మీరే కోటగా, మీరే ఒక ఆధారంగా చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. ఎందరైతే మమ్మల్ని ప్రార్థన అవసరం కూడా దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య వారి నామమున ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు.